భారతదేశంలో లభ్యమయ్యే ముఖ్యమైన ఖనిజాలు, మినరల్స్ వివిధ రకాలుగా ఉన్నాయి. ఇవి మెటాలిక్, నాన్ మెటాలిక్ మరియు ఎనర్జీ మినరల్స్, శక్తి ఉత్పత్తికి ఉపయోగించే ఖనిజాలు గా విభజించబడతాయి. ఇప్పుడు వాటిని విభిన్న రకాలుగా విపులంగా తెలుసుకుందాం. మొదటిది లోహ ఖనిజాలు, మెటాలిక్ మినరల్స్. ఇనుము ధాతువు, ఐరన్ ఓర్. ప్రధాన రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, కర్ణాటక, గోవా. విధాలు హేమటైట్, మాగ్నటైట్. ఉపయోగం ఉక్కు తయారీలో ఉపయోగిస్తారు. 2 బాక్సైట్. ప్రధాన రాష్ట్రాలు ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్. ఉపయోగం అల్యూమినియం తయారీలో. 3 తామ్రం, కోప్పర్. ప్రధాన రాష్ట్రాలు రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్. ఉపయోగం విద్యుత్ వాహక పదార్థాలుగా. 2 నాన్ మెటాలిక్ మినరల్స్, అలోహ ఖనిజాలు. 1 లైమ్ స్టోన్. ప్రధాన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఉపయోగం సిమెంట్ పరిశ్రమలో. 2 మైకా. ప్రధాన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్. ఉపయోగం ఎలక్ట్రానిక్ పరికరాల్లో. 3 జిప్సం. ప్రధాన రాష్ట్రాలు రాజస్థాన్, తమిళనాడు. ఉపయోగం సిమెంట్, పాలస్తరు తయారీకి. ప్రధాన రాష్ట్రాలు రాజస్థాన్, తమిళనాడు. ఉపయోగం సిమెంట్, పాలస్తరు తయారీకి. ప్రధాన రాష్ట్రాలు రాజస్థాన్, తమిళనాడు. ఉపయోగం సిమెంట్, పాలస్తరు తయారీకి. 3 శక్తి ఖనిజాలు, ఎనర్జీ మినరల్స్. బొగ్గు, కోల్. ముందుగా ప్రధాన రాష్ట్రాలు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ. ఉపయోగం విద్యుత్ ఉత్పత్తికి, ఉక్కు పరిశ్రమకు. 2 లిగ్నైట్. ప్రధాన రాష్ట్రాలు తమిళనాడు, గుజరాత్. ఉపయోగం విద్యుత్ ఉత్పత్తికి. 3 యురేనియం, థోరియం. యురేనియం జార్ఖండ్, తెలంగాణ, నల్లగొండ జిల్లాలో. థోరియం కేరళ తీర ప్రాంతాలు. ఉపయోగం అణు శక్తి ఉత్పత్తిలో. భారతదేశంలో ఖనిజాల శాస్త్రీయ అన్వేషణకు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జీసై ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మాన్గోస్ ఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. భారతదేశంలో లభ్యమయ్యే ముఖ్యమైన ఖనిజాలు, మినరల్స్ వివిధ రకాలుగా ఉన్నాయి.